వరంగల్ జిల్లాలో ఓ యువకుడు సెల్ ఫోన్ లో రీల్స్ చేస్తూ మృతి చెందాడంటూ సోషల్ మీడియాలో వార్త కలకలం రేపుతుంది. నర్సంపేటకు చెందిన అజయ్ మొబైల్లో రీల్స్ చేసే అలవాటు ఉంది అని కుటుంబం తెలిపారు. తన చిన్నక్క ఇంటికి వచ్చిన అజయ్ ఇంట్లోని వారు పనులకు వెళ్లి వచ్చేసరికి ఉరువేసుకొని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సోషల్ మీడియాలో మాత్రం అజయ్ ఉరివేసుకుంటూ సెల్ ఫోన్ లో వీడియో తీయాలనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్ పై సెల్ ఫోన్ ని అమర్చి దూలానికి ఉరివేసుకోబోయాడని, ఈ క్రమంలో ఉరి బిగుసుకొని అతడు మృతి చెందాడంటూ వైరల్ అవుతుంది. అజయ్ మృతికి కారణం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ తెలియదని పోలీసులు తెలిపారు. నా కొడుకు పేరు అజయ్. నా పేరు దేవమ్మ. నా కొడుకు నా చిన్న బిడ్డ ఇంటికాడ నా చిన్న బిడ్డ జ్వరం వచ్చి ఇంటికి వచ్చింది. నా కొడుకు నా చిన్న బిడ్డ ఇంటి పక్కన ఫోన్ చేస్తే పోయింది. ఆడికి పోయి తలుపులు అత్తలేవాటి అటు ఇటు తలుపులు అత్తలేవాట. వేరేటైనా పిలిచి తలుపులు తెప్పించాలకు నా కొడుకు అలాడబడినాడట. నా కొడుకు అట్లా ఎందుకు చేసుకున్నాడు? నా కొడుకు పిరికోడు కాదు. నా కొడుకు అట్లా ఎందుకు చేసుకున్నాడో తెలియాలి. మాకు న్యాయం జరగాలి. డబ్బులు బస్ స్టాండ్లో అశోక్ ఛాయ్ హోటల్ ఉంటాయి. ఆయన కాడ నా కొడుకు 30,000 తీసుకున్నాడట. ఆయన 2-3 సార్లు బాగా టార్చర్ చేసిండట. చేస్తే నా కొడుకు ఆయనకి 25,000 దాకా కట్టిండట. ఆయన మధ్యలో ఉండి చిట్టి ఆయన కాడికి ఇచ్చిండట డబ్బులు. ఆయనకి 25,000 దాకా కడతానట. ఈయనే దగ్గరనే పెట్టుకున్నాడట. ఆయన కట్టలేదట. ఆయన కట్టకుంటుంటే ఆయన ఫోన్ చేసుడు, ఈయన ఫోన్ చేసుడు. మొన్న నైట్ వీడికి పిలిపించిండట. ఫోన్ చేపించిండట. చేపిస్తే నా బిడ్డ నా కొడుకు మాట్లాడిన ఆయనతో మాట్లాడి ఆ రోజు కూడా 4,000 ఫోన్ పే కొట్టి 7,000 కట్టిన. అంత ముందుకు 5,000 కట్టిన. మొన్న చచ్చిపోయే ముందు కూడా మనకి 4,000 ఫోన్ పే కొట్టిండట. ఆ పైసలన్నీ వీడు వాని ఆ చిట్టి ఆయన కట్టకుండా ఈయన దగ్గరనే పెట్టుకున్నాడట. ఆ పైసలు ఆయన కట్టకపోతే ఆయన ఒక ఫోన్ చేసుడు. నన్ను ఇబ్బంది పెడతాను. మీరేంది అసలు చిట్టి ఆయన ఇంటికి తీసుకురావాలా, ఇజ్జత్ తీయాలా అని 2 రోజులు నా స్టాప్ అట్లనే ఫోన్ చేసిండు నాకు. చేస్తే అరే ఇట్లా అంటానరా అట్లా అంటానరా అంటే సరే అక్క నేను మాట్లాడతా ఆయనతోటి అన్నాడు. మాట్లాడి వాట్సాప్లో ఆ రోజు రాత్రి మెసేజ్ పెట్టిండట. అన్న రోజు రేపు వచ్చి నీ దగ్గరికి వెళ్తా అంటే నాకు అవన్నీ చెప్పొద్దు, నా దగ్గరికి నాకు పైసలు పట్టుకొని రావాలి అని అన్నాడు. చిట్టి ఆయన కూడా రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నీ తమ్ముడు నువ్వేం చెప్తావో నాకు తెలియదు, ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు, సాయంత్రం వరకు నాకు డబ్బులు నా కాడ ఉండకపోతే మాత్రం నేను ఇంటికి వచ్చి లొల్లి పెడతా అని చెప్పి వాళ్ళిద్దరు అంటే మా తమ్ముడు చెప్పి నాకు ఇట్లా అంటారు రా అని. ఆ రోజు నైట్ 10:30 దాకా నాతోటే ఉన్నాడు. నా తమ్ముడు నవ్వుకుంటానే మంచిగానే ఉన్నాడు. ఏం